అందరికీ నమస్కారం. కాంతిధార యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భవిష్యత్ కృష్ణుడిదే పార్ట్ 1 కృష్ణతత్వం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నిస్సందేహంగా ఏదో మౌలికమైన తప్పిదం ఉండి తీరాలి. ఈ మతాల పునాదిలోనే ప్రాథమికమైన పొరపాటేదో ఉండి ఉండాలి. ఇది ఒక తోటమాలి 50,000 చెట్లు నాటితే వాటిలో ఒక చెట్టుకు మాత్రమే పూలు పూసినట్లు ఉంది. అయినా కనీసం ఒక్క చెట్టైనా పూసింది కదా అన్న కారణంగా తోట పెంపకంలో ఆ తోటమాలి సామర్థ్యాన్ని మనం అంగీకరిస్తున్నాం. అయితే ఆ ఒక్క చెట్టు నిబంధనలకు అతీతంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. అది ఆ తోటమాలి సామర్థ్యం కారణంగా పుష్పించి ఉండదు. అతడి ప్రమేయం లేకపోయినా పుష్పించి ఉండేది. 50,000 చెట్లలో ఎండి మోడివారిన చెట్లు ఈ తోటమాలి అసమర్థుడని రుజువు చేయడానికి సరిపోతాయి. ఈ మతాలు విభజనను, వైరుధ్యాలను ప్రేరేపించేవి అయినప్పటికీ బుద్ధుడు, మహావీరుడు, క్రీస్తు దైవత్వాన్ని చేరగలిగారంటే అది ఈ మతాల సాఫల్యతకు రుజువు కాదు. మతం యొక్క సాఫల్యం లేదా తోటమాలి యొక్క సాఫల్యం అందాం. అతడి తోటలోని 50,000 చెట్లలో ఒక చెట్టు మినహాయించి మిగిలిన అన్ని చెట్లు పుష్పించి ఉంటే అప్పుడు అతన్ని పొగడవచ్చు. అప్పుడు ఆ ఒక్క చెట్టు పుష్పించకపోవడానికి కారణాన్ని, నేరాన్ని ఆ చెట్టు మీదే వేయవచ్చు. అప్పుడు తోటమాలి ప్రయత్నించినా ఈ చెట్టు మోడిబారిపోయిందని చెప్పవచ్చు. ప్రైడ్ వల్ల మనిషిలో వినూత్నమైన జ్ఞానం ఉదయించింది. అణచివేత, తప్పు అణచివేత మనిషిలో ఆత్మన్యూనతను, దుఃఖాన్ని తప్ప మరి దేన్ని తీసుకురాలేదు. మనిషి తనతో తాను పోరాడితే తనను తానే నాశనం చేసుకోగలడు. నేను నా ఎడమ చేతిని కుడి చేతితో పోట్లాడేలా చేస్తే ఏ చెయ్యి గెలవదు. అయితే ఆ పోట్లాట ముగిసేలోపు అది తప్పక నన్ను నాశనం చేస్తుంది. నా 2 చేతులు పోట్లాడుకున్నప్పుడు ఆ క్రమంలో నేను మాత్రమే నాశనం అవుతాను. అలాగే మనిషి తన సహజాతాలను, ఉద్వేగాలను, సహజ ధర్మాలను నిరసించడం ద్వారా, అణిచివేయడం ద్వారా మనిషి ఆత్మహత్యా సదృశంగా తయారై తనను తాను చంపుకుంటాడు. ఫ్రాయిడ్ కనుగొన్న ఈ విషయాల వల్ల మనిషికి కలిగిన నూతన స్పృహ, అవగాహనల నేపథ్యంలో కృష్ణుడు మాత్రమే మానవజాతికి సరైన వాడిగా ఉంటాడని అనిపిస్తుంది. అది ఎందుకంటే మానవజాతి మొత్తం చరిత్రలో కృష్ణుడొక్కడే అణిచివేతకు వ్యతిరేకంగా ఉన్నాడు. అతడు జీవితాన్ని, దాన్ని అన్ని కోణాలలో, అన్ని వాతావరణాల్లో, అన్ని రంగులతో అంగీకరిస్తాడు. అతడు ఎన్నిక చేసుకోడు. అతడు జీవితాన్ని ఏ నియమాలు లేకుండా అంగీకరిస్తాడు. అతడు ప్రేమను తిరస్కరించడు. మగవాడై ఉండి స్త్రీలకు దూరంగా పరిగెత్తడు. దైవాన్ని తెలుసుకున్నవాడిగా, దేవుడిని అనుభూతి చెందినవాడిగా అతడు యుద్ధానికి వెన్నుచూపడు. అతడు ప్రేమతో, కరుణతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ యుద్ధం చేసే, యుద్ధాన్ని అంగీకరించే ధైర్యం ఉంది. అతడి హృదయం పూర్తిగా అహింసతో నిండి ఉంది. అయినా అనివార్యమైనప్పుడు అతడు హింసాగ్నిలో దూకుతాడు. అతడు అమృతాన్ని అంగీకరిస్తాడు. అలాగని విషం అంటే భయపడడు. వాస్తవానికి ఎవరైతే మరణం లేనిదాన్ని తెలుసుకుంటారో వారు మరణ భయం నుండి ముక్తులవుతారు. మరణానికి భయపడే ఆ అమృతానికి ఏం విలువ ఉంటుంది? అహింసా రహస్యం తెలిసిన వాడిలో హింసను చూసి భయపడడం ఆగిపోతుంది. హింసకు భయపడే అహింస ఎలాంటిది? ఆత్మ శరీరానికి భయపడి దాని నుండి ఎలా పరిగెత్తగలదు? ఈ ప్రపంచాన్నంతటిని తన కౌగిలిలో ఇముడ్చుకోలేకపోతే ఆ దేవుడికి అర్థం ఏంటి? కృష్ణుడు ద్వంద్వాన్ని, జీవితం యొక్క గతి తర్కాన్ని పూర్తిగా, మొత్తంగా అంగీకరిస్తాడు. తద్వారా ద్వంద్వాన్ని అధిగమిస్తాడు. మీరు
వైరుధ్యంలో ఉన్నంతకాలం మీరు అంటున్న ఆ అతీతం సాధ్యపడదు. నీవు ఒక భాగాన్ని ఎన్నుకుని మరొక భాగాన్ని తిరస్కరించినంత వరకు అది సాధ్యపడదు. అతీతం అనేది నీవు ఎన్నిక లేకుండా రెండు భాగాలను అంగీకరించినప్పుడు మాత్రమే సాధ్యం. అందుకే భవిష్యత్తులో కృష్ణుడికి గొప్ప ప్రాధాన్యత ఉంది. కాలం గడిచే కొద్దీ అతని ప్రాధాన్యత పెరుగుతూ పోతుంది. ఇతర పీఠాధిపతుల దేవుడి సేవకుల ప్రకాశం, వెలుగు, పరపతి తగ్గినప్పుడు లోకంలో అణచివేత మతాలు బుట్టదాకలు అయినప్పుడు కృష్ణుడి వెలుగు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అతడి ప్రకాశం ఉన్నత శిఖరాలను తాకుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మానవుడు అతనికి సమగ్ర రూపాన్ని ఇవ్వగలడు, అర్థం చేసుకోగలడు, తనలోకి ఇముడ్చుకోగలడు. ఎందుకంటే మొదటిసారిగా మనిషి కృష్ణుణ్ణి పొందేందుకు అతడి ఆశీర్వాదానికి అర్హుడై ఉంటాడు. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం నిజంగా కష్టం. మనిషికి శాంతి కావాలంటే ప్రపంచం నుండి పారిపోవాలి అన్న మాటను అర్థం చేసుకోవడం చాలా సులభం. అయితే రద్దీగా ఉన్న సంతలోనే శాంతి దొరుకుతుందని చెప్తే అంగీకరించడం నిజంగా కష్టం. మనిషి అనుబంధాలను తెంచుకుంటే మనసు శుభ్రం అవుతుందని చెప్తే అర్థం చేసుకోవచ్చు. అయితే బంధుత్వాల అనుబంధాల మధ్య కూడా మనిషి బంధాలకు అతీతంగా అమాయకంగా ఉండగలడని తెలుసుకోవడం నిజంగా కష్టం. తుఫాను మధ్య కూడా మనిషి ప్రశాంతంగా ఉండగలడని, అక్కడే ఆనందంగా జీవించగలడని తెలియడం కష్టం. తుఫాన్లు, గాళ్ళు లేని సురక్షితమైన ప్రదేశంలో దీపం నిలకడగా నిశ్చలంగా ఉండగలదని అంగీకరించడంలో ఏ ఇబ్బంది లేదు. అయితే ఉధృతమైన తుఫాన్ల మధ్య, ఉప్పెన్ల మధ్య కూడా దీపం నిశ్చలంగా వెలుగుతుందని మీరు ఎలా నమ్మగలరు? అందుకే కృష్ణుడికి అతి సన్నిహితంగా ఉన్న వారికి కూడా అతన్ని అర్థం చేసుకోవడం కష్టం. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారి మనిషి కృష్ణుడి ద్వారా గొప్ప సాహసంతో కూడిన ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. మొదటిసారిగా కృష్ణుడి ద్వారా మనిషి పరీక్షించుకున్నాడు. తన బలాన్ని, తెలివిని పూర్తిగా పరీక్షించుకున్నాడు. అతడు పరీక్షించి తెలుసుకున్నాడు. మనిషి బంధాల్లో, అనుబంధాల్లో, వేదనలో జీవిస్తూ కూడా నీటిలో ఉన్న తామర పువ్వుల వాటికి అంటకుండా, వాటికి బందీ కాకుండా బంధరహితంగా ఉండగలడని తెలుసుకున్నాడు. యుద్ధభూమిలో కూడా మనిషి అతని ప్రేమను, కారుణ్యాన్ని నింపుకోగలడని కనిపెట్టబడింది. తన చేతిలో కత్తిని జలిపిస్తూ కూడా తన అణువణువులో ప్రేమ నిండి ఉండగలదని తెలుసుకోబడింది. ఈ స్థితే కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అందుకే కృష్ణుణ్ణి ప్రేమించిన వారు అతడిని వివిధ భాగాలుగా విభజించి పూజించారు. వారు అతడిలో వారికి నచ్చిన భాగాలను పూజించారు. పరిపూర్ణ కృష్ణుణ్ణి ఎవరూ అంగీకరించలేరు, పూజించలేరు. అతడి పూర్ణత్వాన్ని ఎవరూ హత్తుకోలేరు. బాలకృష్ణుణ్ణి ప్రశంసిస్తూ కవి సూరదాసు అద్భుతమైన పాటలు పాడాడు. సూరదాసు కృష్ణుడు ఎప్పటికీ ఎదగడు, ఎందుకంటే యువకృష్ణుడితో ప్రమాదం ఉంది. సూరదాసు దాన్ని అంగీకరించలేడు. బాలకృష్ణుడు పల్లెపడుచులతో తిరిగితే పెద్ద ఇబ్బంది లేదు. అయితే యువకుడైన కృష్ణుడు అదే చేస్తే అది మితిమీరడం అవుతుంది. అప్పుడు అతన్ని అర్థం చేసుకోవడం కష్టం.